బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట ప్రధాన రహదారి అధ్వాన స్థితిపై స్థానికులు మరియు రాజకీయ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుకు మరమ్మతులు చేసిన కేవలం 6 నెలలకే మళ్లీ పెద్ద అగాధం ఏర్పడడం పనుల నాణ్యతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్ ఏఈల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన అధికారుల నుంచి స్పందన శూన్యమని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మండిపడ్డారు. ముఖ్యంగా మసీదు ఎదురుగా డ్రైనేజీ కల్వర్టు నిర్మించి దానికి మూత వేయడం మర్చిపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రాణాపాయ స్థితిలో ప్రయాణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో అనేక ఆసుపత్రులు, కళాశాలలు ఉన్నాయని, నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రహదారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్థానిక శాసనసభ్యులు కొండయ్య రహదారుల అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని షేక్ జిలానీ విమర్శించారు. తక్షణమే స్పందించి ఈ రహదారి పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు కమిషనర్ గారు కానీ, పీ గారు కానీ, ఏ గారు పట్టించుకోవడం చాలా బాధాకరం. నేను మా దంతపోయిన మరి ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈ రోడ్డు మెయిన్ రోడ్డు కొత్తపేట చీరాలంటే మీకు తెలియని విషయం కాదు. ఇటు పక్క హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఇటు పక్క రాకపోకలు, ఉద్యోగస్తులు ఎంతోమంది వస్తున్నారు. చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారం తీసుకొస్తే వ్యాపారస్తులు ఎంతోమంది రాకపోకలు ఉన్న రోడ్డు మెయిన్ రోడ్డు ఇది. ఇటు పక్క హాస్పిటల్ ఉండే, పక్కన కాలేజీలు ఉండే, పిల్లలు చదువుకునే కాలేజీలు అయినా ఈ రోడ్డు ఇంతవరకు వేయకపోవడం చాలా బాధాకరం. దీన్ని మనంతా ఖండిస్తుంది మిత్రులారా. ఆల్రెడీ బడ్జెట్ వచ్చినప్పుడు ఈ రోడ్డుని ఇంతవరకు అధికారం నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు ఇంతవరకు ఆగింది మిత్రులారా. వెంటనే దీనిపై కమిషనర్ గారు, డీజీ గారు స్పందించి వెంటనే రోడ్డు వేయాలి. అలాగే అక్కడ గుంట అలాగే ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు ఆ గుంటను కూడా వెంటనే పూడ్చాలి. అలాగే మసీదు ఎదురు ఇంతవరకు మూత వేయలేదు. మనకు మనిషి పడ్డాడు, చనిపోతే ఎవరు దానికి బాధ్యుల? ఇది ప్రజాప్రభుత్వం, ఇది మన కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో ఎక్కడ చూసినా మొదటి న్యాయం జరుగుతుందంటే ఎక్కడ ఈ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. మన ప్రీతమ పేదలపాటి పెనిది, మన చీరాల అభివృద్ధి పదార్థం, మా చీరాల శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పిన ఇంతవరకు రోడ్డు వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మా దంతపోయిన పార్టీ ఖండించుకుంటున్నారా. వెంటనే రోడ్డు వేయాలి. ఎందుకంటే ఇటు చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. కొత్తపేట చీరాల రాకపోకలు ఎన్నో పొద్దు నుంచి 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న పనులు తెచ్చుకున్న ప్రజలు ఉన్నారు, పేద నిర్భేద ప్రజలు ఉన్నారు. దీన్నిగా దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును వెంటనే వేయాలి, ఆ కుంటని వెంటనే పూడ్చాలి. అలాగే మసీదు మీద ఎదురున్న సర్ఫీ ట్యాంక్ మీద ఇమీడియట్లీగా మూత వేయాలని మా దంతపోయిన పార్టీతో డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు అందరికీ మా దంతపోయిన పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. గుంటను వెంటనే వెయ్యాలి, రోడ్డును వెంటనే వెయ్యాలి, రోడ్డును వెంటనే వెయ్యాలి, గుంటను కూర్చోాలి, గుంటను వెంటనే వెయ్యాలి, రోడ్డును వెంటనే వెయ్యాలి, రోడ్డును వెంటనే వెయ్యాలి, రోడ్డును వెంటనే.